హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆ తెగింపు వెనుక నమ్మకం, ఆ మాటల్లోని పౌరుషం మయూరిని క్షణాల పాటు స్థానం అయ్యేలా చేస్తే స్నేహితుడి కోసం నిలబడ్డ శిఖర్ మీద గౌరవంతో పాటు కోపం కూడా పొంగుకొచ్చింది. నా కోసం ఫైట్ చేస్తున్నాడా అంటూ ఫైర్ అయితే అందుకు బదులుగా అర్థవంతమైన నవ్వు శిఖర్ పెదవుల మీద. ఆ నవ్వు మెరుపులలో అర్థాలు వెతుకుతున్న మయూరి వాట్ ఈస్ దట్ అంటూ నిలదీస్తే ఎవ్రీథింగ్ మ్యామ్, ఐరా చెప్పింది. ఫస్ట్ మీటింగ్ రోజే మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడని. నాకు తెలిసి వాడు మొదటిసారి సారీ చెప్పింది ఐరాకి. తల్లి తర్వాత పాదాలు తాకిన మొదటి స్త్రీ మీరు మాత్రమే. ఎందుకని నేను అడగలేదు. అడిగినా వాడు చెప్పడు. నాకు తెలిసింది మాత్రం ఒకటి చెప్తాను. అన్వి ట్రాప్లో పడి రుద్ర కంపెనీలో మీ మనుషులతో కంపెనీ అన్ని కార్నర్స్ని చెక్ చేస్తూ ఉన్నారు, ఫ్రాడ్ ఫైల్స్ దొరుకుతాయేమోనని. బట్ ఇప్పటి వరకు దొరకలేదు కదా, ఇక మీదట కూడా దొరకవు మేడం. అన్నీ తెలిసి కూడా వాడు మిమ్మల్ని ప్రశ్నించలేదు, ఇక మీదట కూడా ప్రశ్నించడు. ప్రాబ్లం వాడి వరకే ఉంటే మేబీ అన్వీర్కి యాక్సిడెంట్ అయ్యేది కాదేమో. మీకు విశ్వక్ గారికి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు రుద్ర. ఆ ప్లేస్ని వాడు టచ్ చేయడం రుద్ర ఇష్టపడలేదు, అందుకే ఈ యాక్సిడెంట్ అంటూ సిన్సియర్గా శిఖర్ క్లారిటీ ఇస్తూ ఉంటే, హో నైస్, అంటే ఇదంతా నా కోసం చేశాడు. సో కంపెనీ పార్ట్నర్స్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా రుద్ర ఇలాగే రియాక్ట్ అవుతాడా? అందుకు కారణమైన వారిని ఇలాగే చంపేస్తాడా అంటూ ఆవేశపడుతున్న మయూరి చేతి జడుపులో మౌత్ ఆర్గన్ పట్టు సడలి శిఖర్ వైపు 4 అడుగుల దూరంలో గడ్డి మీద పడితే దానికోసం వెంటనే మయూరి ముందుకు స్టెప్ తీసుకుంటుంటే మయూరి కన్నా ముందు రియాక్ట్ అయిన శిఖర్ అబ్సల్యూట్లీ నో అంటూ ఆన్సర్ ఇస్తూనే మౌత్ ఆర్గన్ తీసుకున్నాడు. మీకు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంది, అది డిస్టర్బ్ అవ్వడం రుద్రకి ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్తూనే మౌత్ ఆర్గన్ వేళ్లతో తుడుస్తూ గోల్డెన్ ప్లేట్ మీద హిందీలో రాసిన సిద్ధార్థ్ పేరు చూసిన శిఖర్ షాక్ అయితే అతని కళ్ళల్లో తొనికిసలాడుతున్న ప్రశ్నను గమనించిన మయూరి, ఇది మీ ప్రొఫెసర్ సిద్ధార్థి అని చెప్తూనే తన చేతిలో నుంచి తీసుకుంది. మయూరి గారు అందుకుంటున్న చేతుల్లో శ్రద్ధ విలువ, కళ్ళల్లో పలుకుతున్న నిర్లిప్తత మరొక కొత్త ప్రశ్నకి ఆవిష్కరిస్తూ ఉంటే అప్పటి వరకు రుద్ర గురించి చిచ్చర పిడుగులా ఎగిరిన డాక్టర్ బాబు మాతాబులా మెత్తబడిపోతూ నెమ్మదిగా బ్యాక్ స్టెప్ తీసుకుని అన్వీర్ ఇస్ నాట్ ఓన్లీ ఎ చీటర్, దేశద్రోహి అంటూ ఒత్తి పలుకుతూ ఉంటే తెలుసు అంటూ చెప్పారు మయూరి మౌత్ ఆర్గన్ని చెక్ చేస్తూ. విశ్వక్ ఎవ్వరిని త్వరగా దగ్గరికి రానివ్వడు. అటువంటి మనిషి ప్రయారిటీ ఇవ్వడం అంటే రుద్ర క్యారెక్టర్ని సర్టిఫై చేయడమే. బట్ నేను మొదటి నుంచి రుద్రలో ఒక బిజినెస్ మ్యాన్నే చూశాను. నాకు డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు నచ్చరు. అన్వీర్ కూడా అదే జాతి. వాడు ఏదో దాస్తున్నాడు, వీడు ఇంకేదో గేమ్ ప్లే చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు ఎప్పుడైతే మీ వెనక సిద్ధార్థ్ ఉన్నాడని తెలిసిందో అప్పటి నుంచి నాకు ఏది నచ్చటం లేదు. ఇద్దరిని ఒకచోట కూర్చోపెడితేనే నిజాలు బయటపడతాయని ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. కానీ ఈలోపే యాక్సిడెంట్ జరిగింది. అన్వీర్కి నా ముందు మీటింగ్లో కూర్చునే అర్హత కూడా లేదని రుద్ర నా మొహం మీదే చెప్పాడు. నా డెసిషన్ తప్పు అని చెప్పాడు అంటూ మయూరి పదులుగా ఒకే ఒక చూపు విసిరితే శాసిస్తున్నట్టు నా చూపుల్లోని తీక్షణతకు సన్నగా కంపిస్తున్న శరీరంతో మరొక స్టెప్ వెనక్కి తీసుకున్నాడు డాక్టర్ బాబు. నువ్వు డాక్టర్ శిఖర్, అందుకే వాడిలో స్నేహితుడిని మాత్రమే చూడగలుగుతున్నావు. అదే ఫ్రెండ్షిప్ అంటే. బట్ ఐఎమ్ నాట్ లైక్ యూ. హీ ఈజ్ ఎ రూలర్, డిక్టేటర్. వాడనుకున్నది చేయడానికి ఆయువునైనా తీసేస్తాడు. అందుకే నాకు నచ్చలేదు అంటూ తేల్చి చెప్పేసి లైట్ వెలుగు పడుతున్న బెంచ్ మీదకి వెళ్ళి కూర్చున్నారు మయూరి. క్షణం క్రితం వరకు రుద్ర గురించి కయ్యలాడి ఇప్పుడు మౌత్ ఆర్గన్ మ్యూజిక్ ప్లేట్ గ్యాప్స్ లో ఇరుక్కున్న సన్నని గ్రాస్ పీసెస్ ని అతి జాగ్రత్తగా తొలగిస్తున్న దృశ్యంలో ఆ వస్తువు ఎంత విలువైందో అంచనా వేస్తూ వెళ్ళిపోయాడు శిఖర్. మయూరి గారు ఎప్పుడో ఈ బీస్ట్ కి పడిపోయారు. కానీ కళ్ళకు కనపడిన ఒక ఈగో యుద్ధం వాళ్ళ మధ్య నడుస్తోంది. ఎదురెదురుగా కూర్చొని దెబ్బలాడుకోవడం ఇద్దరికి ఇష్టం. బట్ ఆ వార్ సైలెంట్ గా ఉంటుంది, నార్మల్ పీపుల్ కి అర్థం కాదు అంటూ డిటెక్టివ్ లెక్క ఐరా పాప చెప్పిన ప్రతి స్టేట్మెంట్ కళ్ళ ముందు నిజమై కనిపిస్తూ ఉంటే ఎంత బ్రెయిన్ ఉన్న ఈవిడ
ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకున్న హీట్ బ్రెయిన్ తో రూమ్ లోకి రావడమే కూల్ వాటర్ బాటిల్ సగం ఖాళీ చేసిన శిఖర్ కళ్ళద్దాలు తీసి పక్కన పడేసి కణతలు రబ్ చేసుకుంటూ ఉంటే పక్కనే బెడ్ మీద హాయిగా నిద్రపోతున్నాడు చేతన్. రోజంతా క్షణం తీరిక లేకుండా ఒళ్ళు పులిసిపోయేలా పాటుపడ్డ మనిషికి మేనకోడలి కయ్యాలతో తెల్లారుతుంది, మేనకోడలి అలకల భయాలతో చీకటి పడుతుంది. ఈ మధ్యలో రోజు ఎలా పోయినా నిద్ర మాత్రం ప్రశాంతంగా పడుతుంది. ప్రపంచంలో వేడంత ప్రశాంత పురుషుడు మరొకడుండడు అంటూ చేతన్ సుఖ నిద్రకి కుళ్ళుకుంటూనే నడుం వల్చిన శిఖర్కి ఆ రాత్రి నిద్రాదేవి కరుణించలేదు. ఇంగ్లాండ్ సిద్ధార్థ టీంతో కలిసి ఫినిష్ చేసిన ఆఫీషియల్ డ్రగ్ ప్రాజెక్ట్ మీద హెల్త్ మినిస్టర్తో పాటు ఆ డిపార్ట్మెంట్ కి చెందిన ముఖ్యమైన వారి సమక్షంలో డ్రగ్ డెమో ట్రయల్స్ పాజిటివ్ రిజల్ట్ తో ఫినిష్ అవ్వడంతో దాని గురించి వీడియో ఫుటేజ్ తో కంక్లూజన్ ఇచ్చి టీంతో కలిసి తమ సక్సెస్ జర్నీ మీద సెమినార్ లో స్పీచ్ ఇచ్చారు ప్రొఫెసర్ సిద్ధార్థ్. ఒకరి తర్వాత ఒకరు మెయిన్ లిస్ట్ లో ఉన్న అందరూ తమ సక్సెస్ జర్నీని షేర్ చేసుకుంటూ ఉంటే 3 అవర్స్ నాన్ స్టాప్ సెమినార్ కంప్లీట్ చేసుకొని అందరి అప్రిషియేషన్ తో టీంతో కలిసి బయటకు వస్తున్న సిద్ధార్థ్కి రుద్ర కేసు మీద వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ నుంచి ఫోన్ రావడంతో ఎక్స్క్యూజ్ చెప్పి పక్కకు వచ్చిన సిద్ధార్థ్ ఫోన్ ఆన్సర్ చేయగానే నువ్వు ఒక్కసారి రావాలి అంటూ అడిగాడు అవతలి పర్సన్. ఏదైనా ముఖ్యమైన విషయమా అంటూ సిద్ధార్థ్ చాలా నార్మల్ గా ప్రశ్నిస్తూ ఉంటే చాలా ముఖ్యమైన విషయం, నీ రిఫరెన్స్ శాంపుల్ అనాలిసిస్ నువ్వే స్వయంగా చూడాలి. నీ సెమినార్ కంప్లీట్ అయితే త్వరగా రా అంటూ కాల్ కట్ చేయడమే ఫ్రెండ్స్ ఇంకా టీమ్స్ దగ్గర సెలవు తీసుకుని వెంటనే బయలుదేరిన సిద్ధార్థ్ ఆఫ్టర్ 1 అవర్ 15 మినిట్స్ జర్నీతో తన పార్ట్నర్ ప్రైవేట్ ల్యాబ్ కి చేరాడు. ల్యాప్టాప్ కన్నా పెద్దగా ఉన్న 2 ఎల్ఈడి స్క్రీన్ మీద సదర్ పార్ట్నర్ రుద్ర శాంపుల్స్ అనాలిసిస్ ఎక్స్పోజ్ చేస్తే ఫస్ట్ శాంపుల్ రిపోర్ట్ రుద్ర ట్రిగ్గర్ అవ్వడానికి ముందుదైతే రెండోది రుద్ర ట్రిగ్గర్ అయిన తర్వాతది. ఆ రెండింటికి మధ్య భూమికి ఆకాశాన్ని ఉన్నంత తేడా ఉంటే ఇట్స్ నాట్ ఓన్లీ సెక్షువల్ సెడేషన్. సబ్జెక్ట్ బ్లడ్ లో ఉన్న 2 డిఫరెంట్ బయోస్టిమ్యులస్ ఎలిమెంట్స్ సబ్జెక్ట్ సైకలాజికల్ ఫంక్షన్ ని కంట్రోల్ తప్పేలా చేసి క్రమంగా మృగంలా మారుస్తున్నాయి. ఇట్స్ ఎ బయో వెపన్. గ్లోబల్ బయో రెగ్యులేషన్ కౌన్సిల్ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బయోస్టిమ్యులస్ ఎలిమెంట్స్ ని బ్యాన్ చేసింది. సైకోన్యూరల్ ఎలిమెంట్ సబ్జెక్ట్ బాడీలోకి వెళ్ళడానికి ముందే సెక్షువల్ ప్రిడేటర్ గా టార్గెట్ చేయబడ్డాడు. సైకోన్యూరల్ ట్రిగ్గర్ మనిషి మెదడుని కంట్రోల్ చేస్తుంది. అమ్మాయిలు హత్యలు, దొంగతనాలు లేదా వాళ్ళని వాళ్లే చంపుకోవడాలు, ఇలా ముందుగా వాళ్ళు దేనికోసం టార్గెట్ చేయబడతారో వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. నీ సబ్జెక్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది. దేశంలోని ముఖ్యమైన వ్యక్తులను ఇటువంటి బయో వెపన్స్ తో టార్గెట్ చేస్తారు. చంపడం లేదా నైతికంగా దిగజారిపోయి వాళ్ళని వాళ్లే చంపుకోవడం, కుటుంబాలను సొసైటీలను ధ్వంసం చేయడం ఈ వెపన్ తో చాలా ఈజీ. ఒక్కసారి ఈ వెపన్ ద్వారా మనిషిని టార్గెట్ చేస్తే వాళ్ళకి కావాల్సింది పూర్తి చేసే వరకు వేట ఆపరు లేదా ఆ వ్యక్తి ప్రాణం పోవాలి. ఇవన్నీ చీకట్లో జరిగే ప్రాణాంతకమైన ప్రయోగాలు. సబ్జెక్ట్ బ్రెయిన్ ని ట్రిగ్గర్ చేయడానికి స్మాల్ డోసెస్ యూజ్ చేశారు. అయితే చేతనిచ్చిన ఫార్ములా డోసెస్ కొంతవరకు రుద్రకు సపోర్ట్ చేసిన అంతలోనే జరిగిన స్మోక్ అటాక్ ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గించి రుద్ర బ్రెయిన్ మీద ప్రెషర్ పెంచి పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేశాయి. ఇది యూజ్ చేసిన వాళ్ళు సబ్జెక్ట్ ని చంపాలనుకోలేదు, చావు కన్నా భయంకరమైన శిక్ష విధించాలనుకున్నారు. అదే నైతికంగా దిగజార్చడం అంటూ చెప్పి ముగిస్తే మొత్తం అనాలిసిస్ చెక్ చేసిన సిద్ధార్థ్కి అంత చిక్కని ప్రశ్న ఒక్కటే, ఈ బయో ఎలిమెంట్స్ రుద్ర బాడీలోకి ఎవరు పంపారు, ఎలా పంపారు అని. చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళే ఈ పని చేయగలరు. ఇట్స్ ఓకే. సబ్జెక్ట్ డిఎన్ఏ శాంపుల్స్, బ్లడ్ కెమిస్ట్రీ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివిటీని బేస్ చేసుకుని ఈ బయోస్టిమ్యులస్ కి ప్రతిస్పందించే కౌంటర్ ఏజెంట్ ని తయారు చేయడం మీద ఫోకస్ చేద్దాం. మరో అటాక్ జరిగే లోపే సబ్జెక్ట్ కి మనం సపోర్ట్ చేయాలి. ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఫార్ములా తనని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అంటూ చెప్తూ ఉంటే ఈ బయో ఎలిమెంట్ సబ్జెక్ట్ బాడీలోకి ఏ విధంగా వెళ్ళిందో నేను తెలుసుకుంటాను అంటూ సిద్ధార్థ్ డెసిషన్ చెప్పడంతో రుద్ర బయో హిస్టరీని ల్యాబ్ కి షిఫ్ట్ చేశారు. విశ్వక్కి మయూరి ఇస్తున్న ప్రయారిటీ ప్రతి మాటలోనూ ప్రతి యాక్షన్లోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దానికి తగ్గట్టే మార్నింగ్ సూర్యుడి కన్నా ముందే లేచి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయారు మయూరి.
సూర్యుడు నీలాకాశంలోకి పొడుచుకు రాకముందే కళ్ళు తెరిచిన బీస్ట్ బాబు అమ్మలతో ఆడుకుంటూ షర్ట్లెస్ బాడీతో బెడ్రూమ్ లోనే ఉండిపోతే వెయిట్ చేసి ఇక 8 అవుతూ ఉండగా రుద్ర కోసం కాల్ చేశాడు శిఖర్. అన్నయ్య, గుడ్ మార్నింగ్ అంటూ హుషారుగా ఐరా పలకరిస్తూ ఉంటే, ఆ బీస్ట్ ఎక్కడ చచ్చాడు అంటూ శేఖర్ రాత్రి మయూరి గారితో వచ్చిన తిక్కంతా తన ప్రశ్నలోనే కుమ్మరిస్తూ ఉంటే, నువ్వు కూడా నా బోట్లోకి షిఫ్ట్ అయిపోయావు అని కన్ఫర్మ్ చేస్తూనే, ఇంతకీ ఈ జ్ఞానోదయం ఏ బోధి చెట్టు కింద కలిగింది అంటూ అల్లరిగా అడుగుతూ ఉంటే, మయూరి అనే మహావృక్షం కింద. నువ్వన్నట్టు వాళ్ళిద్దరు ఒకటి, మధ్యలో వాళ్ళే వెర్రి పువ్వులు అని మరింత ఇరిటేట్ అవుతూ ఉంటే, వాహ్ వాహ్ డాక్టర్ పట్వాని, మీ ఫ్రెండ్ గురించి ఎంత లేటుగా రియలైజ్ అయ్యారు అని చేతులాడుతూనే నడుము గిల్లిన రుద్ర మీదకి ఫోన్ విసిరేసిన ప్యారెట్ బ్యూటీ బీస్ట్ బాబు పట్ట మీద పంటిగాటు వేసింది. "స్స్" అంటూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న రుద్రను, చాలా హాయిగా ఉన్నట్టుంది అంటూ వెటకారంగా అడిగాడు మండిపోతున్న మన డాక్టర్ బాబు. ఆఫ్ కోర్స్, వెరీ నియర్ టు ద గేట్స్ ఆఫ్ హెవెన్ అంటూ పరవశం నిండిన మెస్మరైజింగ్ టోన్తో చెప్పి పెదవులతో బేర్ బాడీ మీద పరుగులు పెడుతున్న ఐరా పాపని కదలకుండా బిగించేస్తే, అయితే అక్కడే సావు, నేను పోతున్నా, సారాను చెక్ చేసి స్ట్రైట్గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేస్తా, మళ్ళీ వారం దాకా రాను, రప్పించే ప్రోగ్రామ్స్ కూడా పెట్టకు అంటూ కుయ్యలాడుతూ ఉంటే, రాజస్థాన్ వేడి నీ ఒక్కడే చుట్టేసినట్టు అంతలా మండుతున్నావేంట్రా అంటూ పరిహాసం ప్రదర్శించాడు బీస్ట్ బాబు. నువ్వు పంపిన వీడియో రాత్రికి రాత్రి అంతలా మంటలు పెట్టేసింది. మరి నేనేదో గొప్ప బీరాలు పలికితే ఆవిడేమో డబుల్ ఎవరెస్ట్ మీద ఎక్కించేసి కారాలు నూరుతుంది. ఫ్రెండ్ని కనీసం ఒక్క మాట ముందు చెప్పాలి కదా, నా చెల్లి చెప్పింది నిజంరా, నువ్వు బీస్ట్వి అని కోపాన్నంతా కట్టేసి, పోరా నేను పోతున్నా అంటూ శేఖర్ ఫోన్ కట్ చేస్తే నవ్వుకుంటూ ఫోన్ పక్కన పడేసి కట్టేయడంతో బుసలు కొడుతున్న ఐరా పాపని వెనక్కి వాళ్తూ మీదకి లాక్కొని, సన్నాయి నొక్కుల మధ్య చక్కగా మాట్లాడటం కష్టమమ్మలు అంటూ సున్నితంగా వివరం చెప్తున్నా రుద్ర ముక్కులాగి, బుగ్గలు కొనగొడితో నొక్కి పెట్టి మాట్లాడుకు, నన్ను కట్టేస్తే మాత్రం కరుస్తా అంటూ మునిపంటితో దాడికి దిగింది ఐరా బేబీ. తప్పించుకుంటూ అమ్మల్ని ఆడిస్తూ ఆడుకుంటూ మరొక అరగంట పాస్ చేసిన రుద్ర ఫైనల్ గా ఐరా పాపని బెడ్ కి నొక్కేసి వెళ్ళాలి అంటూ కాలర్ బోన్ మీద మీసాలతో రాస్తూ చెప్తూ ఉంటే, గెడ్డం పుచ్చుకుని లాగి, నేను కూడా వస్తాను అంది రుద్ర కళ్ళలో కళ్ళు నిలిపి. ఆ నీలి కళ్ళలోని మురిపానికి మునిగి తేలుతూ, చేతన్ నేను మేనేజ్ చేస్తాం, ఏ రోజు నువ్వు బెడ్ దిగ్గొడుతూ అంటూ బీస్ట్ బాబు ఆర్డర్ వేసినట్టే చెప్తూ ఉంటే, నేను పేషెంట్ని కాదు అంటూ పళ్ళు బిగించి కట్టేయాలని చూస్తే కొరుకుతా అంటూ మళ్ళీ ఫైటింగ్ కి దిగింది. అమ్మలు ఆటలు చాలు అంటూ అరచేతిలో పరుపుకి నొక్కేసి, ఈవినింగ్ వరకు బెడ్ రెస్ట్ లో బుద్ధిగా ఉంటే సారా దగ్గరికి తీసుకుని వెళ్తా అంటూ తాయిల ముందు పెట్టాడు. కనుపాపలు ఆశ్చర్యంతో మెరిపిస్తూ, సారా దొరికిందా అంటూ ఎక్సైట్మెంట్ లో అడిగింది డాక్టర్ పాప. కలవాలి అంటే కండిషన్ ఫాలో అవ్వాలి అంటూ అమ్మలు వీక్నెస్ మీద గట్టిగానే కొట్టి ముక్కు మీద ముక్కు నిలిపి నీలి గుడ్ల మీద ఉరుముతున్న ఉక్రోషానికి నవ్వుతూ, డీల్ ఆర్ నో డీల్ అంటూ డాక్టర్ పాపని ఆప్షన్ లేకుండా లాక్ చేస్తూ ఉంటే, బీస్ట్ బాబు తెలివికి మళ్ళీ మండిపడుతూ, నాకు ఫోన్ కావాలి అంటూ చెస్ట్ మీద చేతులతో అదిమి పక్కకు తోసింది. బేర్ బాడీ వెయిట్ మొత్తం హ్యాండ్స్ మీద నిలిపాడేమో తేలిగ్గానే ఎగిరి బెడ్ మీద పడుతూ ఐరా పాప నడుము కింద నుంచి చుట్టి చేత్తో తనని మీదకి లాక్కొని స్ట్రాంగ్ గా ఫోర్ హెడ్ కిస్తో, దట్స్ మై గర్ల్ అని నవ్వుతూ వదిలి వాష్రూమ్ కి వెళ్తే, రుద్ర ఫ్రెష్ అయి కిందకి వచ్చేసరికి కావ్యతో కయ్యాలాడుతూనే రెండింతలు వేగంగా తింటున్నాడు చేతన్. ఒక్కటే అనుకున్న వారితో గిల్లి కజ్జాలు మరపురాని అనుభూతులని అర్థం చేసుకున్న రుద్ర తనని డిస్టర్బ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తో మళ్ళీ పైకి వచ్చేసరికి ఐరా పాప రెడీ అయ్యి రుద్ర టీ షర్ట్ లో దర్శనమిచ్చింది. రుద్రని లాక్ చేసి అల్లరి నవ్వుతో, ఎలా ఉన్నాను అంటూ అమ్మలు కళ్ళతోనే కవ్విస్తూ ఉంటే, పసిడి బొమ్మని చాక్లెట్ మరకలు చుట్టేసిన తన టీ షర్ట్ లో చూడగానే హార్ట్ స్కిడ్ అయిన రుద్ర అరటి బోదల్లా నున్నగా మెరిసిన తొడల మీద చీరుకున్న గాయాలకి బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టి దగ్గరికొచ్చి, బెట్టు నీ బట్టలు కూడా తెచ్చాడు కదా అంటూ అడిగాడు డౌట్గా. తెచ్చాడు, బట్ ఇది నాకు చాలా స్పెషల్ కదా, అందుకే వేసుకున్నా అంటూ చేతులు చాపి, బావుందా అంటూ అడుగుతూ ఉంటే మోకాళ్ళ మీద కూర్చొని గాయాల మీద పెదవులతో సున్నితంగా రాస్తున్నాడు రుద్ర.
రాంగ్ టైం అంటూ తల కొట్టుకుంటూ రుద్రని తోసేసి వెళ్ళి ట్రాక్ ప్యాంట్ తగిలించుకొని వస్తే బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసే వరకు మాట్లాడింది లేదు మళ్ళీ. నీకు కోపం వచ్చినా నేను లైఫ్ లాంగ్ ఇది మర్చిపోలేను అంటూ రుద్ర స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే, హలో మిస్టర్ మేధావి, దిస్ ఈస్ నాట్ రేప్. నీకు తెలియకుండా జరిగిందేమో, బట్ నాకు తెలుసు. నేను ఇష్టంగా తీసుకున్నాను. ప్రతిసారి దాన్ని పాయింట్ చేస్తూ నన్ను హర్ట్ చేస్తున్నావు అంటూ సీరియస్గా చెప్తూ ఉంటే, నాకు తెలుసమ్మలు, బట్ కంట్రోల్ చేయలేను అంటూ చెప్పడానికి చూస్తూ ఉంటే, స్టాప్ ఇట్. నీకన్నా నా బీస్ట్ గురించి నాకు బాగా తెలుసు. ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం నీతో పాటు రూమ్ లో ఉండను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళి రుద్ర మెడిసిన్స్ ఇంకా రిపోర్ట్ కార్డ్స్ తెచ్చుకొని కూర్చుంది. చేతన్ చేస్తాడు అంటూ స్కిప్ చేయడానికి చూస్తూ ఉంటే మెడిసిన్ ఇచ్చి వేసుకోమంటున్నా ఆయన బేబీని చూస్తూ నువ్వు కూడా వేసుకోవాలి అంటూ అమ్మలు మెడిసిన్ తీసి చేతిలో పెట్టి నవ్వులు చిందించాడు రుద్ర. కొర చూస్తూ అవి గుడ్డుక్కునే గొంతులో వేసుకొని నా డ్యూటీ నేను చేస్తాను అంటూ రిపోర్ట్ స్టార్ట్ చేస్తే లాస్ట్ 3 డేస్ నుంచి మిస్ అయినవి కూడా వీలైనంత వరకు రుద్ర నుంచి తెలుసుకొని రిపోర్ట్ చేసుకుంది. ఈ 4 డేస్ రికార్డుకి రుద్ర ట్రిగ్గర్ అవ్వడానికి ముందు రోజు 5 డేస్ రికార్డులో ఉన్న డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఈ 5 డేస్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి రీజన్ నేనా అంటూ ఐరా పాయింట్ చేస్తూ ఉంటే నాట్ ఓన్లీ యూ, అన్నీ ఉన్నాయి. నీతో మాట్లాడితే స్ట్రెస్ ఫీల్ కంట్రోల్ అవుతుంది అంటూ క్లారిఫికేషన్ ఇచ్చాడు రుద్ర. దొమ్మి జరిగిన సాయంత్రం ఖాళీగా ఉన్న డేటా బాక్స్ కి ముందు 5 రోజుల సాయంత్రం డేటా గమనిస్తూ ఉన్న ఐరా, ఆ రోజు నీ ట్రిగ్గర్ అవ్వడానికి ముందు నీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అంటూ షీట్లోకి చూస్తూనే అడిగితే సేమ్ యాజ్ లైక్ బిఫోర్ డేస్. ఈవినింగ్కి మాత్రం ఆ ఫీల్ వచ్చేది అని చెప్తూ ఉంటే కేస్ షీట్లో ముందు డేస్లోకి వెళ్ళిన ఐరా పర్ఫ్యూమ్స్తో ఎఫెక్ట్ అయిన ఆ రోజు కండిషన్ అడుగుతూ ఉంటే క్రాస్ చెక్ చేసుకుంటూ సేమ్ స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అనీజీగా, డ్రౌజీగా, హెడేక్గా అనిపిస్తూ ఉంది. హార్ట్ బీట్ రైస్ అయినట్టు నాకే తెలుస్తుంది. బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఆ టైంలో నన్ను ఎవ్వరు టచ్ చేసినా నచ్చదు. బాడీ మొత్తం విపరీతమైన స్వెట్, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. నాకు నచ్చని విషయం ఏది జరిగినా కోపంగా రియాక్ట్ అవుతాను. ఆ రోజు కూడా అలాగే ఉంది. మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి చూస్తాను, బట్ అది దాటితే ఇక నా చేతిలో ఏది ఉండదు అంటూ పూర్తిగా వివరం చెప్పాడు రుద్ర. మైత్రి ఇంట్లో అటాక్ చేయడానికి ముందు డేస్ అంటూ ఫైల్ రికార్డ్స్ లో మరింత ముందుకు వెళ్తూ ఐరా ఆత్రం చూపిస్తే సేమ్ ఇరిటేషన్ అంటూ రుద్ర బదులు పలకడమే నేహ టైంలో కూడా ఇలాగే ఉంది కదూ అంటూ మరింత ఎక్సైట్ అయింది ఐరా. అవును, నేహ టైంలో అండ్ సెకండ్ అటాక్ టైంలో సేమ్ అలాగే ఉంది. సారా మీద అటాక్ చేసింది, నాకు సరిగ్గా గుర్తులేదు అంటూ ఓపిక్గా మళ్ళీ ఆన్సర్ ఇస్తూ ఉంటే ఈ 5 డేస్ ఈవినింగ్ నీకు ఫుడ్ ఎవరిచ్చారు అంటూ డేటా షీట్ చూపిస్తూ ఐరా అడిగితే ఇష్రాత్ అనడమే ఐరా ఆలోచనలు ఆగిపోయాయి. స్తబ్దుగా మారిన తనని పట్టి కదుపుతూ ఆర్ యు ఆల్ రైట్ అంటూ రుద్ర అడుగుతూ ఉంటే నేను ట్రక్ చేస్తోంది ఇష్రాత్ అంటూ బరువైన గొంతుతో కన్ఫర్మ్ చేసింది ఐరా. మరి ఐరా చెప్పింది రుద్ర కన్ఫర్మ్ చేసుకుంటాడా? ఇప్పుడు ఇష్రత్ పరిస్థితి ఏమిటి? ఇష్రత్ నుంచి రుద్రకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? అన్వీర్ని నిజంగానే రుద్రనే చంపించాడా? విశ్వక్ ని అంతగా అప్సెట్ చేసిన ఆ విషయం ఏమిటి? విశ్వక్ సర్జరీ జరిగి తిరిగి కోలుకుంటారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.